హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా చెల్లెలి హల్దీ వీడియో అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. అంత లేట్గా అయితే హల్దీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అప్పటికి అంటే 8 అప్పుడు అందరికి చుట్టాలతో వస్తారు కదా, వాళ్ళకి భోజనాలు పెట్టేసరికి లేట్ అయిపోయింది. మేము అందరం తినేసరికి టైం అయితే అయిపోయింది అనమాట. అసలు హల్దీ కొరకైతే మా పాపకు మా బాబుకి అయితే డ్రెస్ కూడా తెప్పించాను. కానీ 10:30 అయ్యే వరకు అయితే మా పాప అయితే పడుకుంది. అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది అనమాట. నేను డ్యాన్స్ వేస్తాను, నేను ఉంటాను అనుకుంది, కానీ తనైతే నిద్రపోయింది. మేము డిన్నర్ చేసే వరకు అవుతుంది, తర్వాత అయితే నిద్రపోయింది. ఇక మా బాబు అయితే పడుకోలేదు, ఎందుకంటే వాడు ఆఫ్టర్నూన్ పడుకున్నాడు అనుకో, నైట్ లేట్గా పడుకుంటాడు. 11:30, 12 కూడా అయ్యేది తెలియదు. కాబట్టి వాడైతే మెలుకుతున్నాడు అనమాట. అప్పుడు హల్దీకి డెకరేషన్ అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ అంటే మా చెల్లి వచ్చిందనుకో, ఫొటోస్ అవి ఉంటాయి కాబట్టి మనకు ఫ్రీగా ఫోటోలు దిగే టైం ఉండదు. కాబట్టి ముందు నేను మా వదిన అయితే దిగేసాం అనమాట. ఒక ఫోటో దిగిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే తనైతే మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇంట్లో కూడా మేము అంటే బయటకు వచ్చేటప్పుడు ఒక ఫోటో అయితే దిగామన్నమాట. ఇక తర్వాత నేను పక్కకు వచ్చేస్తే మనం వీడియోగ్రాఫర్ కదా, మనం అయితే ఫోటో అయితే తీసుకోవాలి. నేను ఎక్కువ నిజంగా వీడియో తీసుకునే ఉన్నాను, ఎక్కువ ఏ ఫోటోలల్లో ఇందులో అయితే లేనన్నమాట. కాబట్టి తను ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్తున్నారు, తన ఫ్రెండ్స్ మా వదిన అయితే తీసుకెళ్తున్నారు. వీళ్ళు తీసుకెళ్తుంటే నేనైతే వీడియో అనేది తీశాను. ఇప్పుడైతే అందరు కలిసి అయితే మంగళహారతితో స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. నిజంగా నాకు హల్దీ చూసినప్పుడల్లా ఒక్కటే గిల్టీ ఫీలింగ్. అదేంటంటే అంటే నా మ్యారేజ్ అప్పుడు ఇలాంటి హల్దీ అంటే ఏం లేవన్నమాట. నాకు తెలిసి ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎక్కువ ట్రెండింగ్ అయిపోయింది హల్దీ అనేది. అంటే సారీ ఫంక్షన్కైనా పెళ్ళిళ్ళకైనా అప్పుడైతే లేదు. ఒక 6 ఇయర్స్ బ్యాక్ అయితే హల్దీ అనేది లేదనమాట. అంటే నలుగు పూసి స్నానం అయితే చేయించేవాళ్ళు 3 డేస్ ముందు నుంచి. కానీ మా అప్పుడైతే హల్దీ లేదు. నాకు నిజంగా చాలా అంటే మాకు కూడా ఉంటే బాగుండు, నేను కూడా ఇలా చేసుకునేదాన్ని కదా అని చిన్న ఫీలింగ్ కలిగింది. మా ఇక లేదు కాబట్టి మనం ఏం చేయలేం కదా. మా చెల్లె జరుగుతుంది, మా పెద్ద చెల్లెప్పుడు అలానే ఎంజాయ్ చేసామన్నమాట. మా చిన్న చెల్లెప్పుడు కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. అక్కడైతే మా పాపనైతే పడుకుంది కదా. హల్దీకి ఎల్లో కలర్ అంటే ఎక్కువ మ్యాక్సిమం ఎల్లో కలర్ అయితే కట్టుకుంటారు కదా. నాకు ఇంకా లక్ ఎల్లో కలర్ శారీ అయితే ఉంది, అదైతే కట్టుకొని వచ్చాను. మనకి ఎక్కువ శారీ కట్టుకోవడం అయితే రాదు కాబట్టి దీని కొరకైతే అట్లా కట్టుకొని వచ్చాను. ఇప్పుడు కూడా టాప్ వేసుకుందాం అంటే డ్రెస్ వేసుకొని వద్దాం అనుకున్నాను. కానీ మా వాళ్ళు ఒకటే డైలాగ్ కొడతారు, నువ్వు ఎప్పుడు చీరలు కట్టవు, ఎప్పుడు డ్రెస్సులు అనే ఉంటావు, ఎప్పుడైనా చీర కట్టుకోవని అంటారనే ఉద్దేశంతో చీరనైతే కట్టుకొని వచ్చాను. అది ఎంతసేపు కూడా లేదు, జస్ట్ ఒక ఫోటో దిగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక ఫస్ట్ అయితే ఫోటోలు అయితే దింపుతారు కదా తనని. మా చెల్లె ఏంటంటే ఇప్పుడు నాకంటే మా ఇంకో చెల్లె కంటే తినంటే కొంచెం ఇంకా బాగా ఫాస్ట్ అనమాట. అంటే మనకు కెమెరా ఫోటోగ్రాఫర్ చెప్పకముందే తనే స్టిల్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. నాకు మా పెద్ద చెల్లి కంటే కొంచెం సిగ్గు, వాళ్ళు చెప్పినా కూడా మేము సరిగ్గా అయితే పెట్టాం. కానీ అయితే అక్కడ ఫోటోగ్రాఫర్ చెప్పముందే తనకైతే అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట. మా చెల్లెది వాళ్ళ ఫ్రెండ్స్ చూసింది కదా, కాబట్టి తనైతే ఫుల్గా స్టెప్స్ అవన్నీ వచ్చానమాట. మంచిగా మంచి స్టిల్ అయితే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత తనైతే ఒక ఫోటోలు అయితే దింపారు సింగిల్గా. తర్వాత ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు మా పెద్దమ్మ అన్నమాట. ఎందుకంటే మా పిన్ని అయితే మా చెల్లె వాళ్ళ అమ్మ అయితే ఇక్కడికైతే రాలేదు, ఎందుకంటే పసుపు ఫంక్షన్ కాబట్టి. ఎందుకంటే మా బాబాయ్ అయితే లేడు కాబట్టి తనైతే ఫస్ట్ అయితే రాదన్నమాట. కాబట్టి ఇప్పుడు కన్యాదానం చేసేది ఎవరంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న అనమాట. మేము వచ్చేసి మా ముగ్గురు అన్నదమ్ములు అన్నట్టు, మా పెద్దమ్మ, తర్వాత మా నాన్న, తర్వాత మా బాబాయ్ చనిపోయాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు కన్యాదానం అన్నది మా పెద్దమ్మ మా పెద్దనాన్న అయితే చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళిద్దరి చేతుల మీదుగా పెళ్లి కూతురికి అయితే నలుగైతే పూయించారు. ఇక్కడ మా పెదబాబుకి అసలు బాగా మొహమాటం అన్నమాట. అసలు ఇదంతా ఏంది అన్నట్టు తను డిఫరెంట్గా ఉంటాడు అనమాట. అందరిలో ఎక్కువ కలవడు, కొంచెం డిఫరెంట్ అనమాట. కానీ అక్కడ తప్పదిగా వాళ్ళందరూ అంటుంటే అలా అయితే పూసేశాడు. అలా పూసిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడైతే నేను మా వదిన అయితే అసలు అనుకోకుండా మా శారీ అయితే భలే మ్యాచింగ్ అయింది. నన్ను అసలు తెలియదు అన్నమాట ఇలాంటి శారీ ఉంటుందని. అంటే మా వదినకున్న నాకైతే నిజంగా తెలియదు. నేను చీర కట్టుకొని వచ్చిన తర్వాత అక్క ఇట్లా అంటే వదిన అయితే నేనైతే అక్క అని పిలుస్తాను. అక్క వెళ్దామా రెడీ అయ్యావా అంటే అనుకోకుండా చూసేసరికి అసలు సేమ్ కలరు శారీ అయితే అయిపోయిందనమాట. నాకు భలే అనిపించింది. నాకు నిజంగా అంటే మనల్నైనా మన
చెల్లెలైనా మళ్ళీ ఫ్రెండ్స్ అయినా ఇట్లా వదిన మర్దల్స్ అయినా ఇట్లా సేమ్ సేమ్ కట్టుకుంటే భలే అనిపిస్తుంది కదా. నాకైతే మ్యాచింగ్ అయ్యేసరికి భలే అనిపించింది. ఇక్కడ వచ్చి మా చెల్లె నాకు పసుపు బుద్ధం అనుకుంది, కానీ అక్కడికి మా వాడైతే లేచాడు. మళ్ళీ వాడికి అంతా పసుపు పండుతుంది కదా అని నేను ఇంటికి వెళ్ళి అయితే వెంటనే శారీ కూడా చేంజ్ చేసుకొచ్చాను, నైట్ వేసుకొని వచ్చాను. ఎందుకంటే మనకు దాంట్లో ఉన్న కంఫర్ట్ అయితే వేరే ఉండదు కదా. అంటే తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నేను ఫీడింగ్ ఇస్తాను కాబట్టి నాకు అదే కంఫర్ట్గా అనిపిస్తుంది. నేనైతే వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే వీడియో అనేది తీశాను. మళ్ళీ తర్వాత ఫొటోస్ దిగుతాం రా అని పిలిచారు, కానీ నైటీతో దిగితే బాగుంటుంది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చానమాట. 3 టైమ్స్ ఇంటికి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చాను. 2 టైమ్స్ అయితే మా వాడికి పాలు ఇవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 12 అయితే అవుతుంది. అప్పటి వరకు కూడా ఇంకా అంటే హల్దీ అనేది అయిపోలేదు. మొత్తం మా అమ్మాయిలే కాబట్టి మంచిగా చాలామంది అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేశారన్నమాట. అంటే ఎక్కువ అబ్బాయిలు అయితే ఎవ్వరు లేరు, ఒక్కరు ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళైనా బాబాయ్ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు, మిగతా అందరం మా ఫ్యామిలీ అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్కి అయితే మా పిన్ని అయితే వచ్చింది. మా పిన్నితోనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగిందన్నమాట. ఇలా ఫొటోస్ అన్నీ అంటే చాలా ఫొటోస్ అయితే దింపాడనమాట ఫోటోగ్రాఫర్ మా పిన్నిను మా చెల్లెను. నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్కటే మెమొరీగా ఉంచుకుంటే మనకు లైఫ్ లాంగ్ మెమొరీలా ఉండిపోతుంది. ఇందులోటి మా పిన్నితోని దిగడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనైతే ఇక్కడికి రాలేదు, కానీ పిలవంగా లాస్ట్కి అయితే వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత అసలు ఫోటోగ్రాఫర్ చెప్పకముందు మా చెల్లి అయితే స్టిల్ అయితే ఇస్తుంది. ఇలా ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అక్క వాళ్ళు ఇట్లా, వాళ్ళతోనైతే మేము ఇంకొక ఫోటో దిగుదామని అయితే రెడీ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత మా జున్నుగాని డ్రెస్ వేసి ఉంచాను కదా, వాడైతే ఇంకా లెక్కగా నిద్ర అయితే పోలేదు. మా క్రిష్కన్ లేపుకొని వద్దాం అనుకున్నా కానీ నిద్ర మొహంలో పాపం మధ్యాహ్నం కూడా తనైతే పడుకోలేదు. మళ్ళీ నిద్ర లేపితే డిస్టర్బ్ అయ్యి ఏడుస్తుంది కావచ్చు అని లేపలేదు. కానీ మా వాడు చూడు మంచిగా చక్కగా అయితే మేలుకుతూ ఉన్నాడు ఈ టైం వరకు. ఇక వాడు ఎట్లాగో మా క్రిష్క లేదు కాబట్టి మా బాబుతోనైనా ఒక 2-3 ఫొటోస్ దిగుతాని వానైతే మీద పెట్టుకొని మంచిగా ఫొటోస్ అయితే దిగిందనమాట. వాడికి ఆల్రెడీ కొంచెం మా వదినైతే పసుపు అయితే పూసింది. వాడికి చిరాకు ఉందేమో మొత్తం దుడుచుకున్నాడు. తర్వాత ఇక మా చెల్లె ఇంకా మొత్తం పూసింది అనమాట. ఇట్లా పూసిన కూడా వాడైతే చక్కగా పూసుకున్నాడు అస్సలు ఏడవకుండా. వాంతలో ఒక 2-3 ఫొటోస్ దిగింది. ఇప్పుడు తన ఫ్రెండ్స్తో కూడా కొన్ని స్టిల్ అయితే ఇచ్చిందనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే తను అసలు మా ఐడియా ఫోటోగ్రాఫర్ కూడా ఇవ్వలేదు. తనకు అన్నీ డిఫరెంట్ ఐడియాస్ వస్తాయన్నమాట. తనని సింగిల్గా దింపిన తర్వాత ఏమన్నదంటే అందరూ అంటే అక్క వాళ్ళు ఉంటారు, అందరూ వస్తే నన్ను ఎత్తుకున్న తర్వాత మనకు ఫోటో దిగుదామని చెప్పింది. మాకైతే ఫుల్ నవ్వు వచ్చిందనమాట. అంటే తను చెప్పకముందే నువ్వే చెప్తున్నావేంది అని మేమైతే అనుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చైతే అందరైతే పసుపు అయితే పూస్తున్నారు. పూసిన తర్వాత మా నెక్స్ట్ ప్లాన్ అయితే తనైతే ఫస్ట్ అయితే చెప్పేసిన తర్వాత ఇక రెడీగా ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడు వచ్చి ఎత్తుకుంటే నేను ఎప్పుడు ఒక స్టిల్ ఇద్దాం అన్నట్టు రెడీగా ఉంది. ఫస్ట్ అయితే మేము ఇలా ఎత్తుకుందాం అనుకున్నాం, కానీ ఇటు ఇద్దరమే కదా ఆపలేకపోతాం కావచ్చు అనుకొని మళ్ళీ అటు సైడ్ చాలామంది ఉన్నారు కాబట్టి అటైతే కాళ్ళు అయితే ఇచ్చిందనమాట. అలా ఎత్తుకున్నామో లేదో నన్ను అటు ఇటు ఊపండి అని చెప్తుంది. మాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలు. ఇక అలా అయిన తర్వాత ఇక ఒక 2-3 ఫొటోస్ దిగేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే లేనన్నమాట, ఇంటికైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే మా బుడ్డోళ్ళు లేచినని మా నాన్న ఫోన్ చేసి ఇంటికైతే వెళ్ళాను. నేను ఇక్కడ ఉంటే ఈ ప్లేస్లో ఉండేదాన్ని. ఇక అప్పటికి టైం అయితే ఓవర్ అయిపోయింది. ఇక మళ్ళీ రావడం ఎందుకని మా జున్నుగాడు కూడా నిద్రపోతుంటే నేను ఇంటికి వెళ్ళి అయితే ఇక పడుకున్నాను అనమాట. నేను వెళ్ళిన తర్వాత మా కోడలు అయితే వీడియో తీసి తనైతే నాకు పంపించింది. ఇక్కడ వచ్చేసి పసుపు అంటే నలుగు ఇట్లా పసుపు పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఇలా వాటర్ అయితే పోసుకుంటూ ఫొటోస్ అయితే దిగుతారనమాట. తర్వాత ఇక వాటర్ అన్నీ పోసేస్తారు. లాస్ట్లో డ్యాన్స్ కూడా వేశారంట. నేనైతే మిస్ అయ్యాను. అంటే డ్యాన్స్ చేయడం మనకైతే రాదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అంతే చూసి ఎంజాయ్ చేయడం తప్ప నాకైతే డ్యాన్స్ చేయడం అయితే రాదు. ఇక్కడ వచ్చేసి మా పెద్దనాన్న కూడా ఇట్లా వాటర్ అయితే పోస్తున్నారు. ఇలా పోసిన అంటే ఇట్లా మనకి ఎంతమంది ఉంటే అంతమంది చుట్టాలు ఒక 3 సార్లు అయితే ఇట్లా వాటర్ అయితే పోస్తారనమాట. ఇలా అయిపోయిన తర్వాత మిగతా ఎంతమంది ఉంటే అంతమంది అయితే వాటర్ అయితే పోసేస్తారు. ఇలా పోసిన తర్వాత మనకైతే ఇక హల్దీ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడైతే నేను మా చెల్లెని ఎత్తుకున్నప్పుడైతే ఆ వీడియో నా సెల్లో తీసింది, ఇదైతే మా కోడల సెల్లో తీసింది. మళ్ళీ అయితే పంపించాను అనమాట. ఫస్ట్ అయితే నేను వెనుకున్నాను.
అంటే సరిగ్గా పడట్లేదని మళ్ళీ ఇటు ముందుకు వచ్చైతే ఫోటో అయితే దిగాను అనమాట. ఇక హల్దీ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. నేనైతే లేను. ఈ తర్వాత ఈ వీడియో చూసైతే నేనైతే అప్లోడ్ చేశాను. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ షార్ట్లో అప్లోడ్ చేశాను అన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఏదైనా సరే పెళ్ళిళ్ళైనా ఏదైనా ఇట్లా దొరకక డ్యాన్స్ వేసే టైం దొరికింది కాబట్టి మా ఆడవాళ్ళందరూ ఫుల్గా డ్యాన్స్ అయితే వేస్తున్నారు అనమాట. అంటే నిజంగా అంటే అబ్బాయిలు పక్కన లేకుంటే అమ్మాయిలు ఎంతగానో మన డ్యాన్స్ అయితే వేస్తారు. ఉంటేనే కొంచెం షేమ్గా ఫీల్ అవుతారు అనమాట ఎవరైనా సరే. ఇక మా చెల్లి అయితే డ్యాన్స్ అయితే ఇరగదీస్తుంది. దానికైతే చిన్నప్పటి నుంచి ఎవరి పెళ్ళిళ్ళైనా అంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళైనా నాదైనా మా చెల్లెదైనా ఫుల్గా డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఇక తన పెళ్ళికి తను కూడా వేసుకుంటుంది. అలాంటి మొహమాట ఏం పడదు. డ్యాన్స్ అంటే నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇంత డ్యాన్స్ వేస్తుంది, రేపు పెళ్ళి కొడుకు కూడా తీసుకొని డ్యాన్స్ వేస్తుంది అనుకున్నా. అది కూడా అలా కూడా జరిగిందనమాట. అది కూడా ఆ వీడియో కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీతోనైతే షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి అందరైతే ఇక డ్యాన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక 1 అవర్ కంటే ఎక్కువనే డ్యాన్స్ వేశారు. చాలా పాటలకైతే వేశారు. నాకైతే సౌండ్ అయితే వినబడుతుంది కానీ ఇక నేనైతే రాలేదన్నమాట. ఇదండి వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.